హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు 28వ తారీఖు ఏదైతే జరిగిన టెట్ పేపర్ ఉన్నదో పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ అనమాట. ఇది మార్నింగ్ సెషన్లో జరిగింది. ఇందులో మీకు 80+ బిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు సోషల్కి సంబంధించి చాలా బిట్స్ కవర్ అయ్యాయి. అలాగే మిగతా టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేది కూడా కవర్ చేయడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. ముందు మంచి వీడియోస్ అనేవి మీకు రాబోతున్నాయి. సో ఈరోజు 28వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్లో సోషల్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది చూద్దాం. అల్యూమినియం పరిశ్రమకు కావాల్సినవి ఏవి అని అడిగాడు. అంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అంత క్లారిటీగా మీకు అర్థం కాకపోవచ్చు. అక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకున్నంత వరకు వాళ్ళు చెప్పినంత వరకు ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఇంకా కొన్ని కింద ఆప్షన్స్ అవి ఇచ్చి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆ టాపిక్ అనేది క్లారిటీగా అర్థం అవడానికి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అల్యూమినియం పరిశ్రమకు కావాల్సినవి ఏవని అడిగాడు. కింద ఆప్షన్స్ అవి ఇచ్చి ఉంటాడు. రాజ్యాంగ సభ శాశ్వత సభ అని అడిగాడు. కాగితం తయారీలో ఉన్న దశలు, కాగితము తయారవడానికి దశలు ఉంటాయి కదా మనకి, చాలా ఇంపార్టెంట్, 7th క్లాస్లో ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, అవి అడిగాడు. నదులు, రిజర్వాయర్లు, ఆ రెండింట్లో ఎందులో నీటిని మనం ఎక్కువగా ఉపయోగించుకుంటామని అడిగారు. నైనిటాలు, ఢిల్లీ అనేవి ఎత్తుగా ఉంటాయి కదా ప్రదేశాలు అనేవి. సో ఎందుకు అక్కడ ఎత్తుగా ఉండి చల్లగా ఉంటాయి కదా, దానికి గల కారణాలు ఏంటి అని అడిగాడు. అలాగే ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు, పెరుపంజల్, లస్కర్ మధ్య ఉండే హిమాలయాలు ఏ హిమాలయాలు అని అడిగాడు. అంటే నిమ్న హిమాలయాలా లేకపోతే ఉన్నత హిమాలయాలా అలా అనమాట. అసఫ్ జాహీలు ముద్రించిన నాణాలు ఏవని అడిగాడు. ఇనుము ఎక్కువగా ఉండే లోహం అడిగాడు. నాయంకర వ్యవస్థని పోషించిన రాజులు ఎవరని అడిగారు. కాకతీయులు. అక్కడ ఆప్షన్స్ మరి ఏమి ఇచ్చాడో మనకు తెలియదు కదా. బహురూప ఆవరణము అని ఏ ఆవరణాన్ని అంటారు అని అడిగాడు. భారతదేశంలో గల జనపదులు, ఈ వజ్జి, ఘన ఇలాంటి జనపదులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇచ్చాడు. మగస్థనీస్ అనేది అతను, ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి చూసుకోండి. సో మగస్థనీస్ అనే అతను ఎవరి కాలంలో ఉండేవాడు, ఏ రాజు కాలంలో ఉండేవాడు అని అడిగారు. కులీన వర్గం కిందకి వచ్చేవారు ఎవరు అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. బ్రిటన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. 0 to 14 years పిల్లలకి సంబంధించి రాజ్యాంగ సవరణ గురించి అడిగాడు. ఏ రాజ్యాంగ సవరణ ఏంటి అనేది. చోళుల సభ పైన ఒక బిట్ వచ్చింది. బిఎన్ శాస్త్రి గురించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. జనాభాలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి ఎలా లెక్కిస్తారు అని అడిగాడు. ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ నుంచి క్రింది ఏ స్కూల్కి పిల్లలు వెళ్తారు అని అడిగాడు అనమాట. అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఆప్షన్స్ ఇచ్చి అడిగాడు అనమాట. శిలల పైన ఒక బిట్ అనేది వచ్చింది. రాజ్యాంగం ఆమోదించిన తేదీ అలాగే అమల్లోకి వచ్చిన తేదీ కూడా ఇచ్చాడు. రేఖాంశాల పైన ఒక బిట్ అనేది రావడం జరిగింది. సో రేఖాంశాలు ఢిల్లీ అలాగే లండన్కి సంబంధించి ఒక 4 రేఖాంశాలు తీసివేసి కలిపితే అలా ఒక బిట్ అనేది వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదని అడిగాడు. రాజస్థాన్. వీరపురుష దత్తుడి పైన ఒక బిట్ అనేది రావడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరోక్షంగా ఎన్నుకోబడేవారు ఎవరు అని అడిగారు. ప్రత్యక్షంగా అంటే ప్రజల చేత ఎన్నుకోబడేవారిని ప్రత్యక్షంగా అంటారు. ఆ ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు పరోక్షంగా అనమాట. ఇప్పుడు సపోజ్ పంచాయతీరాజ్ అంటే గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్స్ అందరినీ ప్రజలు ఎన్నుకుంటారు, అది ప్రత్యక్షం. ఆ వార్డ్ మెంబర్స్ అందరూ కలిపి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు, అది పరోక్ష ఎన్నిక అనమాట. సో ఇక్కడ పరోక్షంగా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఎన్నికల అధికారి వయో పరిమితి ఎంత అని అడిగారు. అంటే అతను ఎంత ఏజ్ వరకు అని. ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనే బుక్ ఎవరు రచించారని అడిగారు. అమెరికా రాజ్యాంగం పైన, చిప్కో ఉద్యమము పైన బిట్స్ వచ్చాయి. రాష్ట్ర జాబితాలో లేని అంశాలు ఏవి అని చెప్పి కిందన బిట్ ఆప్షన్స్ ఇచ్చాడు. కండ తీరపు అంచు పైన, ఎంఆర్పి ధరలు, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, ఆ వాటిపైన బిట్స్ వచ్చాయి. గనుల తవ్వకాల్లో మూలకాలు అని చెప్పి అన్నారు. సో మెథడ్కి సంబంధించి పటాలు అనేవి ఇచ్చి అవి భౌతిక, రాజకీయ పటాలు అలా ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. విలువలు, సామాజిక విలువలు, సాంస్కృతిక విలువలు ఉంటాయి కదా, విలువల పైన ఒక బిట్ వచ్చింది. ఆగమన నిగమన పద్ధతులు, అలాగే సమగ్ర మూల్యాంకనము, రూపక మూల్యాంకనం పైన బిట్ వచ్చింది.
వార్షిక యూనిట్ ప్రణాళిక పైన కూడా బిట్స్ అనేవి రావడం జరిగింది. ఇవి ముఖ్యంగా దాదాపు 41 టాపిక్స్ అనేవి, అంటే బిట్స్ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం ఓన్లీ సోషల్కి సంబంధించి. అలాగే సైకాలజీలో చూసుకుంటే అవి రొటీన్గా రిపీటెడ్ అయ్యే టాపిక్స్ ఇచ్చాడు. మళ్ళీ వికాసము, కార్ల్ రోజర్స్, నిర్దేశక మంత్రణము, అధ్యయన పద్ధతులు, నోమ్ చామ్స్కీ, మేక్ బిలీవ్ ప్లే, భాషా సిద్ధాంతము, నిబంధన ప్రతిస్పందన లేని సిద్ధాంతం అని కిందన కొన్ని సిద్ధాంతాలు ఇచ్చాడు. ఎరిక్సన్, అలాగే రక్షక తంత్రం, హేతుకీకరణ గురించి ఇచ్చాడు. చలన సిద్ధాంతం ఎన్ని దశల్లో జరుగుతుందన్నాడు. ఆర్టీ ఎన్సీఎఫ్ పైన యాజ్ యూజువల్గా బిట్ అనేది ఇవ్వడం జరిగింది. డిస్గ్రాఫియా, పియాజే, కోల్బర్గ్, ప్రజ్ఞా పరీక్ష, ఈ టాపిక్స్ నుంచి సైకాలజీలో మెయిన్గా బిట్స్ రావడం జరిగింది. ఇక తెలుగుకు వచ్చేసరికి దేశం పర్యాయపదం అడిగాడు, మతి పర్యాయపదం అడిగాడు, తెలంగాణ పదజాలం పైన బిట్ వచ్చింది. దూర్జటికి సంబంధించి ఒక పద్యము, శార్దూలానికి సంబంధించిన ఒక పద్యం ఇచ్చాడు. యతి ప్రాస అడిగాడు. ఒక నిర్వచనం ఇచ్చి అది ఎవరు చెప్పారు అనేది అడిగారు. మూల్యాంకనంలో లఘు పరీక్షకు సంబంధించి బిట్ వచ్చింది. ఏపీ గ్రంథాలయ చైర్మన్ ఎవరు అని అడిగారు, అంటే కలిసి ఉన్నప్పుడు. కవి రచనలు అనేవి ఇచ్చి ఆ రచన రచించిన కవి ఎవరు అని ఆప్షన్స్లో అడిగారు అనమాట. రచనా శైలి, సో కవులకి కొన్ని రచనా శైలులు ఉంటాయి కదా, అవి ఇచ్చి ఆ యొక్క కవి గురించి అడిగారు. స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము పైన బిట్స్ వచ్చింది. అలాగే ఒక పత్రిక ఇచ్చి అది ఎవరు రాశారు ఏంటని అడిగారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి సైలెంట్ లెటర్ ఒకటి, స్పెల్లింగ్ ఒకటి, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్ ఐఆమ్ అనే దానిపైన క్వశ్చన్ ట్యాగ్, సిన్స్, ఫర్ ఇచ్చి సిన్స్ ఎప్పుడు వాడతారు, ఫర్ ఎప్పుడు వాడతారు అనేది అడిగాడు. అలాగే ఆర్టికల్స్, LSRWలో ప్రతి సెషన్లో బిట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నిట్లో వచ్చింది. అయితే ఈరోజు రీడింగ్ పైన బిట్ ఇచ్చాడు. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇవి మనకి ఈరోజు జరిగిన ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లో మనం చెప్పుకున్న టాపిక్స్, అంటే వచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడ జాయిన్ అయినట్టయితే పీడిఎఫ్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.